టిష్యూ పార్ట్స్ కి బ్లడ్ సప్లై అందక, బ్లడ్ సప్లై లేకపోవటం వల్ల ఆ చర్మం కింద భాగాలు మిగిలిపోవటం వల్ల వస్తే డెఫినేషన్ లోనే మీకు కారణాలన్నీ వచ్చినాయి, వాటిని ఏం చేయాలో కూడా మీకు వచ్చేసింది. ఈ ఒక్క డెఫినేషన్ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మిగిలిన స్లైడ్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ బెడ్ సోర్ రావడానికి కారణాలు: ఫ్రిక్షన్ అంటే రాపిడి, షేర్ అంటే టేర్స్, ఈ ఫ్రిక్షన్ వల్ల ఇంపైర్డ్ సెన్సరీ పెర్సెప్షన్ అంటే పేషెంట్ కి సెన్సేషన్స్ తగ్గిపోవటం లేదా పూర్తిగా లేకపోవటం. ఇంపైర్డ్ ఫిజికల్ మొబిలిటీ, భౌతికమైన కదలికలు అనేది లేకపోవటం వల్ల ఎక్కువసేపు ఒకే పొజిషన్ లో ఉంటాం. ఆల్టర్డ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, స్పృహ అనేది కొంచెం తక్కువ ఉంటాం. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్, ఫీకల్ అండ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్, ఆహారంలో కావలసినవన్నీ లేకపోవడం, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇట్లాంటివన్నీ లోపించడం వల్ల కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ డీహైడ్రేషన్. ఇవన్నీ మనం ప్రివెంట్ చేయగలిగిన కారణాలు. ఎక్సెసివ్ బాడీ హీట్ అంటే హైగ్రేడ్ టెంపరేచర్స్, ఇట్లాంటి అడ్వాన్స్డ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ పీపుల్, క్రానిక్ మెడికల్ కండిషన్స్, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసీజ్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి బెడ్ సోర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ అసలు బెడ్ సోర్ యొక్క పెథోఫిజియాలజీ అంటే బెడ్ సోర్ రావటం అనేది ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ యాక్ట్ ఆన్ ఏరియాస్. ఇందాక చెప్పుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా లేదా కొన్ని కాన్సన్ట్రేటెడ్ గా ఒక పార్ట్ మీదకి రావటం. దానివల్ల ఏమవుద్ది, ప్రెషర్ పెరిగింది, పేషెంట్ కి మొబిలిటీ తగ్గటం, సెన్సెస్ తగ్గటం, ఓల్డ్ ఏజ్ ఉంటాం, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉంటాం, సెమీ కాన్షియస్ ఉంటాం. ఇట్లాంటి వాటి వల్ల కదలికలు ఎప్పుడైతే ఉండవో కొన్ని బోనీ ప్రామినెన్సెస్ మీద ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ ఎంత పెరిగిద్ది అంటే, క్యాపిలరీస్ ఏమి ఉంటాయి, కేశరక్త నాళికలు అంటారు, చర్మంలో కానీ టిష్యూస్ లో కానీ. ఆ రక్తనాళాల్లో ఉండే ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్ ఎప్పుడైతే వాటి మీద పడుతుందో ఆ రక్తనాళాల నుంచి రక్తం అన్ని టిష్యూ పార్ట్స్ కి అందనప్పుడు బ్లడ్ సప్లై ఎక్కడైతే తగ్గిపోద్దో అక్కడ ఆ భాగాలన్నీ కుళ్ళిపోతాయి. ఆ కుళ్ళిపోయి పైకి ఒక అల్సర్ పిండిలాగా వస్తుంది, అదే బెడ్ సోర్. బెడ్ సోర్ యొక్క పెథోఫిజియాలజీ. నెక్స్ట్ కామన్ సైట్స్ బెడ్ సోర్ ఎక్కడెక్కడ వస్తాయి ఇప్పటికి అందరికి తెలిసే ఉంది, వాళ్ళు ఒకసారి రిమైండ్ చేసి. బ్యాక్ ఆఫ్ ది హెడ్, బ్యాక్ ఆఫ్ ది ఇయర్స్, ఈ ఏరియా ఇట్లా తిరిగి పడుకుంటే బ్యాక్ ఆఫ్ ది, స్ట్రైట్ గా పడుకుంటే. నెక్స్ట్ బ్యాక్ ఆఫ్ ది షోల్డర్, ఏ పార్ట్ అయితే బెడ్ మీద కంటిన్యూస్ గా కాంటాక్ట్ లోకి వస్తుందో ఆ పార్ట్ లో వస్తుంది. లో బ్యాక్, శాక్రం, లో బ్యాక్ అంటే బెడ్ కాంటాక్ట్ వచ్చే పార్ట్, సేక్రమ్ అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ది స్పైన్, బటక్స్, ప్రొకాండిక్ పార్ట్ పక్కకు తిరిగి పడుకుంటుంది, మీడియల్ సైడ్ ఆఫ్ ది నీ జాయింట్స్ పక్కకు తిరిగి పడుకున్నప్పుడు ఇట్లా మీడియల్ సైడ్ ఆఫ్ ది నీ కూడా ఆడుతుంది. హీల్, ఈ పార్ట్స్ లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ బోనీ ప్రామినెన్స్ ఉంటాయి, వాటి మీద ఓన్లీ స్కిన్నే ఉంటుంది. బటక్స్ లో వీటిల్లో అంటే ఫ్యాట్ టిష్యూ ఉంటుంది, ఫ్యాట్ టిష్యూలో కూడా బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది. ఈ కదలకుండా ఉండటం వల్ల ఆ భాగాలు కుళ్ళిపోయి బెడ్ సోర్స్. నెక్స్ట్ స్టేజింగ్ ఆఫ్ ది బెడ్ సోర్ అంటే మనం ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఇది ఫస్ట్ స్టేజ్ లో ఉందా, సెకండ్ స్టేజ్ లో ఉందా తెలుసుకోవాలి. 4 స్టేజెస్ బెడ్ సోర్: స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్. అదే విధంగా మనం చర్మానికి కూడా 4 పార్ట్స్ చెప్పుకుందాం. ఫస్ట్ స్టేజ్ 1 వచ్చేటప్పటికి ఎపిడెర్మిస్ ఇన్వాల్వ్. ఎపిడెర్మిస్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి పైన
పుండు లాంటిది ఏమీ కనపడదు, కానీ రెడ్నెస్, ఎర్రగా ఉండదు, వేడిగా ఉండదు. పేషెంట్ కొంచెం కాన్ఫియన్స్ ఉంటే ఏదో వీపు మండుతుందండి, నొప్పి వస్తుందని చెప్తారు. ఆ రెడ్ గా ఉన్న పార్ట్ మీద మనం ఒక ఫింగర్ తో ప్రెస్ చేస్తూ, మామూలుగా ఎక్కడైనా స్వెల్లింగ్ ఉండి రెడ్గా ఉన్నాయి, ఫింగర్ తో ప్రెస్ చేస్తే ఆ ప్రెస్ చేసినంత ప్రెషర్ ఉన్నంత చోట పేల్ గా అయిపోతుంది రెడ్ ఉండడం. కానీ బెడ్ సోర్ వచ్చే అవకాశం ఉన్న ఈ పార్ట్ పేల్నెస్ రాదు, ఆ రెడ్నెస్ అంతే ఉంటుంది. ఇది మనం ఫస్ట్ స్టేజ్. ఒక్కొక్కసారి చిన్న చిన్న బొబ్బలు, నీటి బుడగలు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ స్టేజ్. ఈ ఫస్ట్ స్టేజ్ లో ఇన్వాల్వ్ అయ్యేది ఎపిడెర్మిస్. ఇది స్కిన్ పార్ట్. ఎపిడెర్మిస్ అంటే పైన ఉండే భాగం ఇట్లా రెడ్నెస్ ఇట్లా వస్తుంది. ఇది స్టేజ్ 1. నెక్స్ట్ స్టేజ్ 2. స్టేజ్ 2 లో ప్రీవియస్ డెర్మిస్ ఇన్వాల్వ్ అవుతుంది. మళ్ళీ ప్రీవియస్ నెక్స్ట్ వన్. ముందుకు రండి. ఇంకా మాట్లాడే చూపిస్తాము. అది నచ్చింది. ఫస్ట్ పార్ట్ వచ్చేది. సరే, స్టేజ్ 2 లో ఎపిడెర్మిస్ అయిపోయింది. ఫస్ట్ స్టేజ్ లో డెర్మిస్ ఇన్వాల్వ్. రెండో స్టేజ్ లో చర్మం లాస్ అవుతుంది, పుండు అనేది ఎర్రగా ఉంటది, దాని నుంచి బూజింగ్ వస్తుంది. ముందుకు పెట్టి ఇది స్టేజ్ 2 లో. దీంట్లో ఒక అల్సర్ కూడా ఏర్పడి ఉంటుంది, పైన పుండు కూడా ఏర్పడింది. ఇది స్టేజ్ 2. నెక్స్ట్ ఈ పార్ట్ వరకు వచ్చింది. ఇందాక ఎపిడెర్మిస్ వరకే ఉంది, ఇప్పుడు డెర్మిస్ కూడా ఇవ్వాలి. స్టేజ్ 3 వచ్చేటప్పటికి సబ్క్యూటేనియస్, చర్మం క్రింది భాగం. చర్మం క్రింద ఏముంటది? ఫ్యాట్ లేయర్ ఉంటుంది. ఫ్యాట్ లేయర్ ఏ కలర్ లో ఉంటది? తెల్లగా ఉంటది, ఎర్రగా ఉంటది, నల్లగా ఉంటుంది. చెప్పండి. ఫ్యాట్ లేయర్. అందరు నాన్ వెజ్ తినేవాళ్ళు కదా, తెల్లగా ఉంటుంది ఫ్యాట్. ఇప్పటిదాకా చెప్పింది రెడ్. థర్డ్ స్టేజ్ లో వైట్ కలర్ డెబ్రిస్ కనబడుతుంది ఆ పుండు మీద. అంటే చర్మం మొత్తం ఇన్వాల్వ్ అయింది, చర్మం పోయి సబ్క్యూటేనియస్ టిష్యూకి ఎంటర్ అయింది. నెక్స్ట్ స్టేజ్ ఇది ప్రీవియస్. దిస్ ఈజ్ స్టేజ్ 3. స్కిన్ పోయింది, ఫ్యాట్ ఎక్స్పోజ్ అయింది. ఇట్లాంటి దాంట్లో మనం ఈ వైట్ డెబ్రిస్ ని రిమూవ్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది థర్డ్ స్టేజ్. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ లో ఏమవుతుందంటే స్కిన్ మొత్తం పోతుంది, ఫ్యాట్ పోతుంది. ఫ్యాట్ కింద ఏముంటాయి? టెండాల్స్, మజిల్స్, అవి కూడా పోతే బోన్. అవి వాటి దాకా ఎక్స్పోజ్ అయితే ఫోర్త్ స్టేజ్ దాకా పోయిందంటే మన నెగ్లిజెన్సీ పీక్ లెవెల్స్ పోయింది. ఆ స్టేజ్కి రాకుండా మనం చూసుకోవాలి ముందుగానే. మనం నెక్స్ట్ ఇది ఫోర్త్ స్టేజ్ లో ఉండే అల్సర్. ఈ పిక్చర్ ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ కూడా వచ్చేసింది అనమాట, మొత్తం నెక్రోస్ అయిపోయింది. నెక్స్ట్ ఈ బెడ్ సోర్ వల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్. సెల్యులైటిస్. సెల్యులైటిస్ అంటే అందరూ చూస్తే ఉంటారు కదా, లోకలైజ్ నుంచి ఒక పార్ట్ వరకు పూర్తిగా నెక్రోస్ అయిపోతా ఉంటుంది. బోన్ జాయింట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బోన్ ఇన్వాల్వ్ అయితే బోన్ ఇన్ఫెక్షన్స్, ఇది మీడియల్ సైడ్ ఆఫ్ ది నీ జాయింట్ ఇట్లాంటివి వస్తే జాయింట్ స్పేస్ లోకి ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సెప్సిస్. ఈ